వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సంబంగి వెంకట చిన్నప్పలనాయుడిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని 22వ వార్డు కౌన్సిలర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తెంటు పార్వతి మల్లంపేట ఐటీఐ కాలనీలో ప్రచారం చేశారు. ప్రతి గడపకు వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని, బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించి 13న జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే, ఎంపీలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తెంటు శివప్పలనాయుడు, పాల వెంకట రమణ, కృష్ణ, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ సార్వత్రిక ఎన్నికల్లో బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు పోటీ చేయుచున్నారు. ఆయన ఇంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బొబ్బిలిని చాలా అభివృద్ధి చేశారు. ఇంకా ఈ జగన్మోహన్ రావు రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంకా అభివృద్ధి చేశారు. గడప గడపకి ఆయన తిరిగి ఎక్కడ ఎవరికైనా ఇంకా ఏదైనా సంక్షేమ పథకం అందలేకపోతే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి అందరికీ సంక్షేమ పథకాలు అందేటట్టు ఆయన చర్యలు తీసుకున్నారు. బొబ్బిలిని ఎంతో అభివృద్ధి చేశారు. గడప గడపకి ప్రతి సచివాలయంకి 20 లక్షల గ్రాంట్ వచ్చింది. ఆ గ్రాంట్ని ప్రతి ఏది కూడా ఫుల్ పోకుండా అభివృద్ధి చేశారు. కాబట్టి మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా సంబంగి చిన్నప్పలనాయుడు గారిని అత్యధిక మెజార్టీతో బొబ్బిలి ప్రజలు గెలిపిస్తారు. ఖచ్చితంగా మేము వార్డులో మొత్తం 4-5 వార్డులు తిరిగాము. ఈ 4-5 వార్డుల్లో కూడా ఐటీ కాలనీ కలిపి ఈ 4-5 వార్డుల్లో కూడా చిన్నప్పలనాయుడు గారికి ఎంత బేగి 13వ తేదీ వస్తుంది, ఓటేసి గెలిపిస్తాను అనేటట్టు ప్రజలు ఎదురు చూస్తున్నారు. మన జగనన్నని సీఎం చేసి మళ్ళీ మనం అభివృద్ధి పదంలో నడుద్దామని, ఆయన రుణం తీర్చుకుందామని బొబ్బిలి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా చిన్నప్పలనాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. అలాగే బెల్లాన చంద్రశేఖరరావు కూడా ఎంపీగా ఓటు వేసి గెలిపిస్తారు. మన జగనన్న ఖచ్చితంగా సీఎం చేసుకుంటారు. 175 సీట్లు గెలిపించుకోవడానికి ప్రతి మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా అంతా చంద్రబాబు గారికే సపోర్టు, ఈ జగనన్న ప్రభుత్వానికే సపోర్టు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందజేశారు. చిన్నప్పలనాయుడు గారు ఈ ఏజ్లో ఈ జగనన్న గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన గంట కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమిస్తున్నారు. ఆయన శ్రమ ఖచ్చితంగా ఫలిస్తుంది. ఖచ్చితంగా ఆయన అత్యంత మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటూ